చెప్పిన ముళ్ళ లేరు రాబోయే కావాలా నీకు యాక్సిడెంట్ ఎవరైతే చేసారో వాళ్ళు కొట్టినా నాకు కావాలా దెబ్బ తగిలింది ఆయనకి మచ్చ తగిలింది మాకు ఆయన పిలిపి నేను మాట్లాడాలి గుద్దా వాళ్ళది ఇంకా నేనే సపోర్ట్ చేస్తాను గుద్దంతా వాళ్ళది ఇంకా అందరు అనిల్ మీరే కొట్టరు పైసలు ఇచ్చి ఉంటాయి పైసలు తీసుకుని కొట్టరు అని చెప్పి ఇజ్జత్ తీసారు మీ సబ్స్క్రైబర్ కనిపించినప్పుడల్లా అనిల్ కొట్టింది ఈడే అని మమ్మల్ని అడిగారు నువ్వు కాదు మాటిను ఆ ఇష్యూ పెద్దగా అయింది మన 30,000 లొల్లి పెద్దగా అయింది కదా అప్పుడు ఏమనుకున్నా అంటే పబ్లిక్ మీరే చేసిదేమో అనుకోరు ఇక ఇప్పుడు వీడియో పెట్టేసిన నా వీడియోలో అయిపోయిస్తున్నా చేసిందంతా చేసి ఇప్పుడు నేను యాక్సిడెంట్ అయినప్పుడు వీలైనా యాక్సిడెంట్ చేసి అని చెప్పి నేనైతే చెప్పలే అన్న సబ్స్క్రైబర్స్ అందరూ అనుకోరు డౌట్ ఉన్నప్పుడు మీరు క్లారిటీ చేయాలి అప్పుడు క్లియర్ చేయలేదు మేము ఇద్దరం దోస్తులమే వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు అర్థమైందా యాక్సిడెంట్ కి వీళ్ళకి సంబంధం లేదు దోస్తు ఇవన్నీ అనుకోని పిలిపి ఇప్పుడు నాకు సంబంధం లేదు కొట్టినలో పిలిపి గుద్దా వాళ్ళది ఇంకా నేను సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేస్తేనే నేను సరిదిద్దుకున్నట్టు అయిపోతుంది ఆల్రెడీ బదలామైనా ఇప్పుడు లీగల్ గా పోలేరు అన్లీగల్ గా పోతా వాళ్ళు ఏమైనా చేసుకొని నీకు సపోర్ట్ చేస్తా నీకోసం నేను నిలబడతా వాళ్ళు ఎంత దాకా పోతా అంత దాకా సో గైస్ చూస్తున్నారు కదా మళ్ళీ వచ్చిరంట వాళ్ళు 30,000 తీసుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చిరంట మనం పిలువు అని చెప్తున్నా మరి అందుకే పోతున్నా ఇప్పుడు స్పీడ్ ఏం లోలిలో ఏమో నాకు ఏం అర్థమైతలేదు ప్రతి వరకు అదొక తలకాయ నొప్పి అవుతుంది అది అవుతుంది అని దాని వెనకనే ఉన్నాడు ఇప్పుడే ఫ్రీగా ఉన్నాడు కాదు నాకు సుఖం లేకుండా పోతుంది నాకు అర్థమైతలేదు ఏంది టార్చర్ నాకు అర్థమైతలేదు ఏదో అమ్మ ప్రశాంతంగా అన్ని నీ తలకాయ మీదనే పడితే వచ్చి ఎందుకో మరి బదలాం చేసి కదరా బదలాం చేసి సబ్స్క్రైబర్స్ అందరూ మీ పేరు చెప్పారు సబ్స్క్రైబర్ అవసరం లేదురా మేము పైసలు ఇచ్చి మాట్లాడాలి నువ్వు జరుగు మర్యాద ఉండాలని చెప్తా నేను ఆడపిల్లతో మాట్లాడదు మధ్యలో వస్తే నేను మర్యాద ఉండదు సంబంధమే లేదు చెప్తున్నా సంబంధం లేదు మీ తమ్ముడు ఏమని చెప్పాయి నాతో ప్రాబ్లం అప్పుడు కొట్టిరని ఎట్లా చెప్పారు మీరు ఏమని చెప్పారు కొట్టిరని బదలాం చేసారు అప్పుడు ఏమన్నారు వీడియో చూపిస్తాను పరిచయం చేస్తాను 6 నెలల నుంచి ఇప్పటికి అందరూ అదే అడుగుతారు కొట్టిరు అని నేను మొన్న వీడియో చూసి వచ్చిన నన్ను అప్పుడు బదలాం చేసిర్రు రాబాయ్ మీరు బదలాం చేసారు నన్ను బదలాం చేసారు కావాలి రాబాయ్ పిలుస్తాలే ఇస్సత్ మాది ఏం కాదురా ఏం కాదు మంచి మాది అలా పిలిపి 6 నెలల నుంచి మా ఇజ్జత్ పోయింది ఇప్పుడు కూడా అడుగుతారు మాట్లాడరా నువ్వు ఎవరు ఇజ్జత్ పోయింది రా నీకు పైసలు ఇచ్చి వాడు ఇజ్జత్ తీసుకోవాలి మాట్లాడుకో ఇప్పటికి అడుగుతారు ఇప్పటికి అడుగుతున్నారు మర్యాద నాకు తెలియదు రా భయ్ నా ఇజ్జత్ తీసిన నుంచి ఇప్పటికి అడుగుతున్నారు కొట్టరు అని ఇప్పుడు వీడియో వచ్చింది ఇప్పుడు కూడా అడుగుతారు కొట్టిన వాళ్ళు ఎవరైతే ఇప్పుడు మొత్తం వీడియోలు తీసుకుంటారు బదలం చేసారు ఎట్లా మాట్లాడారు అడుగుతారు ఆయన ఇప్పటికీ
డౌట్ ఉండే కాబట్టి కన్ఫర్మ్ చేసుకున్నాం. నువ్వు లేవు ఆ టైంలో మా ఇజ్జత్ ఎట్లా పోయిందో నువ్వు లేవు. ఎంత కన్ఫర్మ్ అయినా మా ఇజ్జత్ ఎట్లా పోయిందో నీకు తెలియదు. మేము ఇప్పుడు వచ్చినామంటే ఇన్ని రోజులు టచ్ చేయాలి. 6 నెలల నుంచి ఒక్క పట్టించుకోలేదు. ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తావు? కావాలి నాకు హోల్ కొట్టరు మీరు వాళ్ళు కావాలి నాకు. అప్పటికైనా నేను చెప్తా నేను చెప్తా సంలాంచుకుంటా. అరే నేను కొట్టాలి ఇవన్నీ కాదు తమాషా. చెప్తే ఒక నిమిషం ఆగరా. ఇప్పుడు ఇజ్జత్ కాదనే మ్యాటర్. ఇప్పుడు ఇజ్జత్ కాదు మీ ప్రాబ్లం. ఇవన్నీ మాట్లాడక జరుగు. ఇవన్నీ ఉంటే మీరు వాళ్ళతో మాట్లాడుకోవాలి. మాట్లాడాల్సిన అవసరం లేదు. మీకు కూడా మర్యాద ఇస్తున్నా అది పెట్టుకోండి. మనతో నాకు సంబంధమే లేదు. అరే పిలిపిరా మీ ఇజ్జత్ ఏం పోలే. ఇజ్జత్ పోయింది రా మాది. తెలుసా నాకు తెలుసా అందరు అనిల్ మీరే కొట్టరు పైసలు ఇచ్చి ఉంటాయి పైసలు తీసుకుని కొట్టరు అని చెప్పి ఇజ్జత్ తీసారు. సంబంధం లేదు కదా అలా కావాలా? ఏం చెప్పినా వచ్చినాక గల్లలు పట్టారు మేమే కొట్టిర్రు అని అన్నారు. వీడియో ప్రూఫ్ తీస్తాను అప్పటికి మీరు నాకు అటాచ్మెంట్ కాలే. 6 నెలల నుంచి ఏమనుకుంటారు అందరూ? అరే మైట్ తీసుకోలేదు తమ్ముడు, నువ్వు లైట్ తీసుకున్నావు, పబ్లిక్ లైట్ తీసుకోలేదు. మీ సబ్స్క్రైబర్ కనిపించినప్పుడల్లా అనిల్ కొట్టింది ఈడే అని మమ్మల్ని అడిగారు, నిన్ను కాదు. ఎవరైతే మొన్న వీడియోలు పెట్టినావు అని పిలిపి నేను క్లారిటీ రోజు ఏం చెప్పినా సపోర్ట్ చేస్తాను కూడా చెప్పిన సపోర్ట్ చేస్తా. అరే కావాలా కదా ఈ విషయం మాకు చెప్పలేవు కదా. వచ్చిండు కొట్టిండని మాకు చెప్పలేదు. చేతులు లేపాలి అదొక మంచిగా ఉండు. 6 నెలలు ఇజ్జత్ పోయింది మాది. చేతులు లేపలే మా చుట్టాలు మాది పోయింది మీది కాదు. మీరు మాట్లాడతారు వాళ్ళు నాకు కావాలా సపోర్ట్ చేస్తామని చెప్పినాం. అరే నీకేం చెప్పినా వారు సపోర్ట్ చేస్తాం ఇంట్లో అని చెప్పినాం. వాళ్ళిద్దరు ఏమన్నారు వీడియో తీసుకుందాం అప్పుడు మనం ఏముందో క్లారిటీ తీసుకుందాం అని అన్నారు. పబ్లిక్ లో వీడియో ఇచ్చిరా ఆ తర్వాత నీ బిజీలో తప్పు లేదన్నప్పుడు 6 నుంచి నన్ను అడిగారు. అప్పుడు నన్ను అడుగుతారు పబ్లిక్ మన వీడియో నన్ను అడుగుతారు. పబ్లిక్ రోడ్ల మీద నన్ను అడుగుతారు. అరే కొట్టింది చెప్పింది కాదు వాళ్ళని పిలిపి అట్లా వాళ్ళని పిలిపి అంటే అట్లా వచ్చి నువ్వు అడగాల సపోర్ట్ చేస్తామని చెప్పి ఎవరైతే కొట్టిరో వాళ్ళని కలిపి మనం గుద్ద వాళ్ళు దిందాం కూడా చెప్పిన సపోర్ట్ చేస్తా తమ్ముడు నీకు ఏది ఉన్నా నేను కూడా నిలబడతా అని కూడా చెప్పిన. ఆ తర్వాత వీడియో లేదు ఏం లేదు. ఆ తర్వాత 6 నెలలు వచ్చి పబ్లిక్ మమ్మల్ని అడుగుతారు అరే కొట్టింది మీరే కొట్టింది. మొన్న వీడియో చూసుకొని నేను ఏమొచ్చినా నాకు కోపం అయింది. అరే ఇన్ని రోజుల నుంచి అత్తపత్త లేరు ఇజ్జత్ పోయేది మాది. సబ్స్క్రైబర్స్ బాగా తెలుసా ఆ రోజు 30,000 మన పెద్దలు పెద్ద అయింది ఇష్యూ చిన్న కాదు పెద్ద అయింది. ఎందుకంటే ఆ ఇష్యూ పెద్దగా అయింది మన 30,000 లొల్లి పెద్దగా అయింది కదా. అప్పుడు ఏమనుకున్నా అంటే పబ్లిక్ మీరే చేసిదేమో అనుకోరు. ఇవాళ ఇప్పుడు వీడియో పెట్టేసిన వీడియోలో అయిపోతున్నా చేసిందంటే చేసి ఇప్పుడు సబ్స్క్రైబర్ ఇప్పుడు సబ్స్క్రైబర్ అంటున్నావు సంబంధం లేదు. సబ్స్క్రైబర్ వాళ్ళు అంటున్నారు అడిగారు వాళ్ళకి కావాలా అదే అన్న చెప్పేస్తున్నా వాళ్ళ మాటలు ఎందుకు పట్టించుకుంటారు?
అడుగుతున్నారు నన్ను రోడ్ల మీద అడుగుతున్నారు డబ్బుల కోసం కూడా అప్పుడు కూడా ఆయన యాక్సిడెంట్ చేయనప్పుడు మీరు ఎందుకు అల్లాడుతున్నారు కావాలరా భయ్ నాకు వాళ్ళు కావాలా ఎవరు కావాలా వాళ్ళు కావాలా మర్యాద ఉండదు లేపేది నువ్వు కాదు సార్. ఇస్తే అలం కలిపి నీకు ఎవరు అలం చెప్పారు? నన్ను కలిపి accident నువ్వు చేశారు చెప్పినంత కదా? మాత్రాన రేపు కాదు వస్తాను వాళ్ళు, రేపు వాళ్ళందరూ ఏమంటారు వీడియో దగ్గర ఏదో చేస్తారు అనుకుంటారు కొద్దిగా మేమే అని కూడా అంటారు అన్ని వద్దు అవునన్నా, ఇప్పుడు అన్న నేను కావాలి చెప్పేస్తున్నా. నీకు ఆల్రెడీ చెప్పినా మనలో అయితే తప్పలేదు యాక్సిడెంట్ కి వీళ్ళకి నువ్వు ఇప్పుడు సంబంధం చెప్పినంత లేదు. మాత్రం నేను కూల్ ఉండను వాళ్ళకి కావాలా చెప్తే కూడా చెప్పుడు కావాలని చెప్తున్నా లొల్లి పడదామని వచ్చిరా అన్న? లొల్లి పడదామని వచ్చిరా? లొల్లి గిల్లి వాళ్ళతో లొల్లి పడదాం. లొల్లి కొడతారన్నా? అప్పుడైతే కావాలా అప్పుడైతే నువ్వు లేవు అమ్మా, నువ్వు లేవు మధ్యలో మాట్లాడు నువ్వు లేవో అనకన్నా నువ్వు చేయలేపడమే ఆడ ఇజ్జత్ ఎట్లా పోయింది? అది పోయింది. ఇజ్జత్ చేయలేపుతావా చేయలేపని నేను నూకిన అంతే అరే కొట్టలే సంతోషించు అరే ఏం కాదు ఏం కాదు ఏం కాదు కొడతాడంటుండే వాళ్ళ మట్టిచ్చేసి వాళ్ళని మట్టిచ్చేసి ఎవరైతే నేను చూపించుకుంటా నేను చెప్పుకుంటా కెమెరా నేను నువ్వు చెప్పు కాదు వాళ్ళందరూ వీడియో కోసం అది ఇది అంటారు కానీ నీకు నేను చెప్పాలా చెప్పుకుంటా. అన్న? నేను మీ పేరు అయితే ఇగో చెప్పాలా నీకు మాట చెప్పాలా నేను యాక్సిడెంట్ అయినప్పుడు వీలే నన్ను యాక్సిడెంట్ చేసి అని చెప్పి నేనైతే చెప్పలే అన్న సబ్స్క్రైబర్స్ చెప్పకపోయినా అందరూ అనుకోరు మీ మీద doubt ఇప్పుడు కూడా ఉండే భయ్, అంటారు. అంతే. డౌట్ ఉన్నప్పుడు మీరు క్లారిటీ చేయాలి అప్పుడు క్లియర్ చేయలేదు అది ఇప్పటికీ నడుస్తూనే ఉంది మొన్న వీడియో పెట్టారు అదే మీకోసం ఏదో చేస్తున్నారు తప్ప ఇప్పటికే మచ్చటనే ఉంది నువ్వు చెప్పినంత మాత్రం నీ సబ్స్క్రైబర్ నీ మాట అరే నా మాట వినరు. నేను చెప్తున్నా జరిగింది అదో నాకు మేము ఇద్దరం దోస్తులమే వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు ఆ? అర్థమైందా యాక్సిడెంట్ కి వీళ్ళకి సంబంధం లేదు నీ దోస్తు ఇవన్నీ అనుకొని పిలిపి నీకు ఆ రోజు కూడా చెప్పినా నీకు ఆ రోజు కూడా చెప్పినా నీకోసం నిలబడతా అని చెప్పినా కానీ మీరు ఆ రోజు కట్ చేసేసారు మీరు వీడియో తీసుకొస్తున్నారు బదలామని మేము 6 నెలల నుంచి అయితే వస్తాంటే అయిపోతుంది ఒకటి చెప్పాలా? అలా పిలిపి నేను నేను clarity చెప్తున్నా. తీసుకుంటా. మీకు అర్థమైతే ఆవేశం వచ్చి తమ్ముడు తాగలే తాగిన మర్యాద చెప్తా వాసన వస్తుందా నాకు? లే ఎంత చెప్పినా ముళ్ళ లేరు అబ్బాయి వాళ్ళ కావాలా వాళ్ళ కావాలా నీకు? నేను యాక్సిడెంట్ ఎవరైతే చేసారో వాళ్ళు కొట్టినా కావాలా నీకెందుకన్నా నాకు కావాలి రా భయ్. నాకు కావాలి రా భయ్. అరే ఏం చేస్తావన్నా నాకు కావాలి, మీరు నాకు కావాలని చెప్తున్నా. నాకు పెద్దలు కావాలని చేస్తాను చెప్తున్నా. ఒకటి నేను చెప్తున్నా నాకు support చేస్తున్నా, correct అని నేను ఏమంటలేను. వాళ్ళని కొడితే ఏం చేస్తావు? ఇంకా లొల్లి పెట్టాలి అన్నా, ఏది? పై పైకి ఎందుకు వస్తున్నావు అన్నా? పై పైకి ఎందుకు మరి తెలియదు వస్తున్నావు? మర్యాద ఇస్తున్నా మర్యాద పైకి పెట్టుకో రా, మర్యాద నాకు ఇస్తున్నా అరే, ఆ సాక్ష్యం నీకు ఏం చెప్తున్నా నేను ఆగు. ఆయన కూడా చెప్తున్నా నాకు కావాలని చెప్తున్నా ఇగో నీ ప్రాబ్లం ఏం నాకు కావాలని చెప్పాలి? నీ చెప్తున్నా. ప్రాబ్లం ఏం చెప్పాలి? సునీల్ నాకు నేను మంచి చెప్తున్నా పిలిపియాలని అరే మీ బదలమయ్య నీ ముఖం చూసి ఇన్ని రోజులు పిలిపియాలని పిలిపి నాకు వదిలేసేయాలని వాళ్ళని నాకు వదిలేసి అరే నాకు వదిలేసి అని చెప్పిన పోయింది ఇజ్జత్ మాది అన్నా మీకు ఇజ్జత్ ఏమైంది మాకు పెద్ద యాక్సిడెంట్ అయింది అర్థమైందా యాక్సిడెంట్ అయిందని మాకు తెలుసు మేము కూడా బాధపడ్డాం మేము కూడా మనుషులమే కానీ ఇజ్జత్ మాది పోయింది యాక్సిడెంట్ అయిన రోజు కూడా మేము క్లారిటీ అడగడానికి వచ్చినాం వీడియో గీడో కావాలని చెప్పి ఆ వీడియో కూడా skip సరేనా? నీ చేసినాం. వీడియో గురించి ఇజ్జత్ పోయింది మాది. నీకు అసలు తెలియదు. ఇప్పుడు నువ్వు మధ్యలో వచ్చి మాట్లాడకు ఇజ్జత్ పోయింది 6 నుంచి ఇప్పటికి అడుగుతురు నాకు అలా వదిలేయండి అన్నా, ఇప్పుడు ఏం చేయాలి అన్నా? వచ్చినప్పుడు ఏమన్నా వాళ్ళకి కావాలా వాళ్ళకి కావాలా ఒకటే అరుస్తున్నాడు లేదు. వాళ్ళ అప్ప చెప్పేసేసి నీకు బదలమయ్య అంటారు కదా? అవునవును నువ్వు చెప్పినంత మాత్రం సబ్స్క్రైబర్ ఇప్పటికీ అదే అడుగుతున్నా పిలిపించేసి నేను వాళ్ళతో సరే, మాట్లాడుకుంటా మీ బదలమయ్య అంటారు కదా? వాళ్ళు అడిగితే ఏం చెప్పినా మీ ఇంట్లో వచ్చినప్పుడు నేను సపోర్ట్ చేస్తానని Support చెప్పిన చేసినావనా? వీడియో చేయలేరు మీరు అప్పుడు చేయలేదు. 6 నెలల నుంచి అడిగింది మమ్మల్ని ఆ రోజు కూడా నేను క్వశ్చన్ చేయలేదు మిమ్మల్ని అవును, చేయలేదు. ఎందుకు యాక్సిడెంట్ అయినా నేను కూడా చాలా బాధపడ్డా నేను ఆ రోజు ఇంటికి మీరు వచ్చినప్పుడు చేయనప్పుడు కూడా మీరు ఎందుకు తీసుకుంటారా? ఇంట్లో గల్లబట్టినా కూడా నేను ఒప్పుకోబట్టినా అరే సరే, పోనీ ఒక పని దెబ్బలు ఉన్నాయి కొట్లాటలు వద్దన్న ఇవన్నీ వద్దు. ఇగో రేపు వాళ్ళు వస్తురు సీదా వాళ్ళ దగ్గర పోదాం సరేనా? సపోర్ట్ చేస్తా వాళ్ళ గుద్దనే వాళ్ళది ఇంకా ఎవరిది? వాళ్ళది నిన్ను ఎవరైతే యాక్సిడెంట్ చేసిర్రో కంపల్సరీ నిలబడతా ఆ రోజు ఆ ఇద్దరు అన్నా, నిలబడతారు. మీరు ఆ ఇద్దరు ఏమన్నా పక్కలేరు చేసుకోండి అన్నా, మీరు ఆ రోజు మీ ఇద్దరు ఓన్ వచ్చి చేసుకోండి. గల్లబట్టారు పక్కలేరు ఇద్దరు పోయింది నాది వాళ్ళు నేను నిలబడతా వాళ్ళని పెట్టి ఏమన్నా అయితే మా మీద వస్తారన్నా వాళ్ళని పిలిపి. అమ్మ నీకు తెలియదు. మా పైన రాలేదు పోయింది. ఎప్పుడు? నీ మా పైన రాలేదు. నేను బ్లేడ్ సర్దిద్దుకుంటాల్లో కావాలి మీరు మీది మీరు మచ్చ కొట్లాడుకోండి, వచ్చింది మా మా పేరు చెప్పుకొని సరే, పెట్టుకోండి, ఒక కొట్లాడాల్సిన దెబ్బ తగిలింది అవసరం ఆయనకి లేదు. మచ్చ తగిలింది మచ్చ వచ్చింది మాకు మాకు. ఆయనను పిలిపి నేను మాట్లాడాలి గుద్ద వాళ్ళది ఇంకా నేను అన్నా, సపోర్ట్ అనిల్ చేస్తాను ఏమన్నా? గుద్దంట వాళ్ళది ఇంకా. అదే ఇగో ఇప్పుడు నాకు సంబంధం లేదు కొట్టినలో పిలిపియాలి గుద్దా వాళ్ళది ఇంకా అరే వాళ్ళు మనకి ఎందుకన్నా? సైడ్ తీసుకో. ఆగు. నేను సపోర్ట్ చేయాలి ఈరోజు సపోర్ట్ చేస్తేనే నేను సరిదిద్దుకున్నట్టు అయిపోతుంది ఆల్రెడీ బదలామైనా మనకు ఊరే మాట్లాడదాం కాదు. నీ జోలికి ఎట్లా వచ్చినా రేపు వాళ్ళు వస్తారన్నా? సపోర్ట్ చేస్తా రేపు వస్తారన్నా వాళ్ళు? రేపు వస్తారు, రేపు బాలకొండ కదా? గుద్దంతా వాళ్ళది అరే, పిలువు వాళ్ళ ఫస్ట్. రేపు పొద్దున పిలువు ఫోన్ చేయాలి. వాళ్ళ గుద్దంతా వస్తారా? వాళ్ళది. పిలువురా మరి. వాళ్ళు రేపు వస్తారు నీకోసం నేను మాట్లాడకుండా ఏమైతే వాళ్ళ అయిపోయినా. గుద్దంతా వాళ్ళు వాళ్ళది ఇంకా కూర్చొని అయిపోయినా తెలుసా? వాళ్ళు రేపు ఏదైతే వస్తారన్నా? అది రేపు కాదు. బాలకొండ, రేపు బాలకొండ అలా గుద్దా వాళ్ళు తెందాం రా ఇద్దరం
పోయిన ఇజ్జత్ ఎట్లుందో తెచ్చుకో. అయ్యా, నేను అన్న, నిలబడతా ఏమన్నా నీకోసం. మన మీదకి వస్తుందా నీల్? వాళ్ళ ఏం అవతల కాదు. ఏమన్నా ఏం చేయమంటారు నన్ను ఏం చేయమంటారు ఇచ్చుడు గిచ్చుడు సంబంధం లేదమ్మా. మీ పేరుతో నీకు మీరు సంబంధం ఏమైనా లేదు. చేసుకోండి, మీ మచ్చా, పేరుతో మా మీరు పేరు ఏమైనా ఏమైనా చేసుకోండి. మా పేర్లు పెట్టి సరే, చేయాల్సిన నేను- అవసరం లేదు. అమ్మా, ఇప్పటికి కూడా మీరు స్వార్థం చూసుకుంటారు, నాకు సంబంధం లేదు. నేను మా తమ్ముడు- అన్నా, నేను నేను తమ్ముడు అని ఎదురుగా feel అయినా. already వాడే సరే, వస్తున్నా. నేను తమ్ముడు అని feel అయినా, తమ్ముడు కోసం నిలబడతా. తమ్ముడు కోసం వదిలేసాను, లేదు, లైట్ తీసుకో. లేదు, నేను- మా మామ వాళ్ళందరూ నేను ఒకటి చూసుకుంటున్నారు, చెప్తున్నా. లైట్ నీకు తీసుకో. నాకు వాళ్ళతో సంబంధం లేదు. కూడా నీ నీకోసం మామలు గీమలు తెలుసా? లేరు ఆ టైంలో. నీకోసం. ఉన్నది మేము. అన్నా, మేము అది ప్రొఫెషనల్ వేగా డీల్ చేస్తున్నాం అమ్మ, అన్న. ఈ గొడవల రద్ద మాకు నేను అవసరం కూడా ప్రొఫెషనల్ లేదన్నా. డీల్ చేస్తా తల్లి. ప్రొఫెషనల్ డీల్ చేస్తాం. చూసినా కూడా మేము ప్రొఫెషనల్ డీల్ చేస్తాం. అన్న మాట పెద్దకేం కాదు, నేను చూస్తాను. ఇవన్నీ లొల్లి వద్దన్నా, మేము లీగల్ గా అరే లీగల్ లీగల్ అప్పుడు లీగల్ గా చేయలేరు మీరు. నాకు కహాని చెప్పకు, పిలిపి. అన్నా, అప్పుడు కూడా పోలీస్ కేసు ఇచ్చినామన్నా నేను సపోర్ట్ మేము. చేస్తాను. అప్పుడు పిలిపి FIR గుద్దా అయినా- వాళ్ళ అప్పుడు దెంగ. FIR నేను అయినా గుద్దా వాళ్ళ దెంగ, నేను నీ మాట వినే ఆలోచనలో ఏంది లేను. ఇది? నువ్వు పిలిపిస్తే మర్యాద అది? అయిపోతుంది. రేపు వస్తారు, అలా రేపు పిలిపి అలా గుద్దా వాళ్ళ దెంగ. పోలీసులు నేను ఎట్లయితే యాక్సిడెంట్ చేసి అది చేసి వాళ్ళు గుద్దంతా నేను వాళ్ళ కొడతా. ఏదైతే నేను చూస్తాను. అన్నా, నాది మా పేరు వస్తుందన్నా. నీకు తెలియదు, నేను చూసుకుంటే ఏదైతే అది కానీ నాకు సపోర్ట్ చేస్తున్నా మాట్లాడితే అయిపోతుంది. నాకు అప్పచెప్పేసి సరే అన్న, ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాను, అది కాదు అంటారు. తమ్ముడు నీకు నేను సపోర్ట్ చేస్తాను. లీగల్ గా పోతే మనం కూడా మంచిదేనా? నీ మాటలు చెప్పి నాకు మంచిదేనా? ఇనే ఆలోచన నేను మనం పిలిపి కొట్లాడదాం. అదే అంటున్నాను. అన్నా, రేపు మాట్లాడడానికి వస్తారంటే నేను రావద్దన్నా. ఫిక్స్ అయిపోయా. కొట్లాడడానికి చెప్పినంత మాత్రం వస్తారంటే అన్నా, మేము కొట్లాడాలనుకుంటున్నాము. నేను చెప్పినంత మాత్రం విలిపి నేను ఏదున్నా నేను నిలబడతా అలా గుద్ద వాళ్ళు తింటా. అన్నా, నీకు ఏమన్నా అయితే వాళ్ళ ఇంట్లో ఏం కాదు, ఆగమవుతారన్నా. మేము ఉంటాం ముందు. మీరు మేము మీరు ఒక ఉంటాం. రోజు ఉంటారు, ఒక రోజు ఉంటారు. వాళ్ళు ఎంత మీకు తెలియదు, మంది ఉన్నారు? మీకు తెలియదు. మనం వాళ్ళు ఒక మంచి కోసం ఆలోచిస్తాం. అందుకే ఆ రోజు 6 నెలలు చవరన్నా మేము భరించినాం. అన్న, వాళ్ళు నాకు కావాలి. మాట ఇలా అన్న, వాళ్ళు వాంటెడ్ లీగా చేసిరా నన్ను. సరే, అన్నా, మనం కూడా పెద్ద wanted గ్యాంగ్ చేస్తాం. ఉందన్నా. ఒకరు నేను ఉండరు, చూసుకుంటా. ఒకరు ఉండరు. సరే, ఏమన్నా నేను అయితే ఏంది చూసుకుంటా. మాకు? ఏదైతే అది ఏమన్నా చేసుకోరా, నాకు పిలిపి రేపు. నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వు మాటలు చెప్పినంత కాదు, నాకు పిలిపి. కాదన్నా, మనం లీగల్ గా వెళ్దామన్నా. మీరు నాకు సపోర్ట్ చేసి లీగల్ గీగల్ నాకు అనవసరం లేదు. అప్పుడు లీగల్ గా పోలేరు, నేను అన్లీగల్ గా పోతా. వాళ్ళు ఏమైనా చేసుకొని నీకు సపోర్ట్ చేస్తా. నీకోసం నేను నిలబడతా. వాళ్ళు ఎంత దాకా పోతా అంత దాకా. అలా నేను పిలిపి తమ్ముడు. అన్న, నా మాట వినడన్నా. అన్నా, అప్పుడు కూడా ఇట్లనే చేస్తారు, ఇప్పుడు కూడా ఇదే చేస్తారు మొత్తం. నేను అన్ని ఏమేమో నెత్తి మీద పెట్టుకుంటాడు అన్ని. అన్న, మాట కూడా వినలేదు కాబట్టి అసలు ఏదో దొరికిరా నీకు ఇప్పుడు ఈ వాళ్ళు? రాత్రి వచ్చి కొట్లాడితే ఎట్లా ఉంటుంది చెప్పు, అందరినీ పిలిచి అది కాదు ఇప్పుడు అను బస్సులకు వచ్చి ఇంతగానం చేస్తున్నారు. నాకు అది అర్థమైతలేదు. కాదు మ్యాటర్, అది కాదు నేను చెప్పింది నీకు అర్థమైతే. ఇప్పుడు వాళ్ళు పెద్దగా అయితే నొల్లి అప్పుడు ఏం చేస్తాం మరి మనం? అన్ని నాకు ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు ఒక్కడనే ఉంటాడు. ఇప్పుడు మనం ఉంటామో ఉండమో, ఒక్కడే ఉన్నప్పుడు ఎవరైనా ఏమైనా చేసి ఏందని ఏంది? ఇప్పుడు మనం నొల్లి వాడి మనం సైలెంట్ అయిపోయి మనం కంప్లైంట్ ఇచ్చి ఏదో ఒకటి కథం చేయొచ్చు. మరి వీళ్ళు కొట్లాట చేస్తా అంటున్నారు కదా. నాకు ఏదో ఇక్కడ మళ్ళీ టైం చూడు ఎంత అవుతుంది. ఈ పోయి పెద్ద లొల్లి చేస్తారు ఇప్పుడు. అలా వాళ్ళు రేపు వచ్చిరనుకో, వాళ్ళతో లొల్లి అనుకో, మళ్ళీ నాది కూడా నా మీదకి వస్తుంది. మనం ఏమన్నా కెమెరా ముంగట వాళ్ళ పేర్లు చెప్పినామా వీళ్ళు చేసింది అని? ఏందో ఏమో రాబోయే, నాకు అదే ఏం అర్థమైతే లేదు. అన్ని తలకాయ నొప్పి వచ్చి నా మీద పడుతున్నాయి లాస్ట్ కి. నేను దెబ్బ తాకి నాకు అందరికి నొప్పిలేమో అందరికి అవుతున్నాయి. మా జీవితం చి అదే అసలు ఏమన్నా ఉందా అలా ఏమైనా చేసానా వీళ్ళకి ఏమన్నా అన్నానా? కానీ అసలు అవసరం ఏముంది చెప్పి వీళ్ళకి రావడం ఇప్పుడు టైంలో. అది కూడా నీ దగ్గరికి రావడము. డ్యూటీకి వచ్చేస్తే నా బండి ఆపేసి పట్టేసుకుని గల డైరెక్ట్. మనము అవైలబుల్ లేం కదా, అందుకే ఇక్కడికి వచ్చినట్టున్నారు. తాగిరు వాళ్ళు తాగిరు, ఏం అర్థం అవుతలేదు వాళ్ళకి. అలా కూడదామని చెప్పి ఎప్పుడు చెప్తా అని కూడదామని ఉంటుంది వాళ్ళకి. అది వాళ్ళు ఇంతలో చేసినా ఏం చేసినా మన నా మీదకి వస్తుంది కదా లాస్ట్. నా బాధ ఈమె నాకు పేరు అనిల్ ఉంటది కదా. ఏందో ఏమో ఒకటి కాకపోతే ఒకటి కాకపోతే ఒకటి అన్ని నా తలకాయ మీదకి వస్తున్నాయి. చి మా జీవితం. అదే నువ్వు పద్దెదానికి లొల్లి పడుతూనే ఉంటావా సాక్షి? నువ్వు చెప్పు నాకు ఒక మాట చెప్పు, పద్దెదానికి లొల్లి పడుతూనే ఉంటావా? చెప్పు నాకు. అరే ఇప్పుడు అంతసేపు అటు ఇటు పోయి అనుకుంటారా? అటు ఇటు పోయి అన్నిటికీ నా మీద వస్తాడు. కాదు ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం, వాళ్ళు అందరూ వచ్చి సపోర్ట్ చేస్తా అంటారు. అది నీకు అర్థమైతలేదు, వాగుతూనే ఉంది నీకు ఒకటే. అర్థమవుతుందా నేను ఏం మాట్లాడుతున్నాను? ఏమన్నా అయిందనుకో వాళ్ళకేం కాదు, వాళ్ళు కొట్టుకొని పంచుకుంటారు. ఒక్కరిని ఉంటే నిన్ను పట్టుకుంటారు అని నేను అదే కదా నా బాధ, మాట్లాడుతున్నా. అందుకే కూల్ మరి నేను అదే మాట్లాడుతున్నా కదా. నువ్వు అరుస్తున్నావు, వాళ్ళ మీద ముఖం మీద వెళ్ళిపోతున్నావు వాళ్ళకి. నువ్వు ఇట్లా నూకితే నీకు అది అనిపించలేదు, నువ్వు తీసుకో. ఆల్రెడీ యాక్సిడెంట్ అయింది, నీకు కూడా ముక్కు బాగాలేదు, అవసరం అరే అది చేతులు నేను కొట్లాడుతున్నా, నాకు ఏమో అసలు ఆపుతున్నా. నువ్వు కూడా పైకి వెళ్ళిపోతున్నావు. నేను నాకు అవసరమే లేదు నాయన వాళ్ళతో లొల్లి వాడు, నేను కాంప్రమైజ్ చేద్దామని చూస్తున్నా. అని నాకు కాంప్రమైజ్ అవన్నీ రావని నీలాగా. అరే నేను నా బాధ ఏం చెప్పా? నాకు అవన్నీ రావు. నా బాధ ఒకటే, ఇప్పుడు రేపటికి ఏమన్నా అయిందనుకో అది నీ మీదకి వస్తుంది, నీకు అది అర్థమైతలేదు. నాకు అదే బాధ. కానీ నాకు మాట్లాడుతున్నా, నీ మాట్లాడే తరికా వేరు, నాది వేరు. నాది ఇట్లానే ఉంటుంది. వాళ్ళు ఎట్లా మాట్లాడితే నేను అట్లా మాట్లాడతా. ఇట్లా ఇది ఇదే ఇలా కూల్ గా అట్లా నాకు రాదు. వాళ్ళు ఎట్లుంటే నేను అట్లుంటా. అయితే ఏం చేయమంటున్నావు ఇప్పుడు? కొట్టాడుతా నన్ను ఏం చేయమంటున్నావు ఇప్పుడు? వాళ్ళు కొట్లాడుకుంటా అంటున్నావు, నేను ఆపుతా అంటున్నా. నువ్వు ఆపేటట్టు ఆడ ఏం లేదు, అలా ఆగేటట్టు లేరు.
రేపు వాళ్ళని పిలిచినప్పుడు వీళ్ళని కూడా పిలిచి ఏదో మాట్లాడి అట్లా పిలిస్తే మన నెత్తి మీద పడుతుంది. అదే ఏమంటారు మరి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు లేకపోతే మళ్ళీ ఒక్కొక్కరు నన్ను పట్టుకుంటారు, అనిల్ పట్టుకుంటారు, ఏదో పడతారో పట్టేసుకుంటున్నారు. ఇది టైమా? ఇప్పుడు టైం ఎంత అవుతుంది చూడు, 11:55 అవుతుంది టైం. నీరకుండా అవన్నీ నా బాధ అది కాదు. ఇప్పుడు రేపు వాళ్ళు వస్తారు ఒలివాడు నీకు, ఇప్పుడు వీళ్ళు కూడా వస్తారు పెద్దలు. అయ్యో నాకు సంబంధం లేదు, అంతా నీ మీదనే వస్తుంది. గమ్మున ఏదో ఒకటి చేసేద్దాం నడు. ఏం చేస్తావు చెప్పు నాకు మాట, ఏం చేస్తాను నువ్వు? ఏదో ఒకటి చెయ్యాలి ఇక. ఏం చేస్తామంటే ఏమైతుంది, మాట్లాడాలి వాళ్ళతోని. ఫస్ట్ అది అంత వదిలేసేయ, వాడెవడో సిగరెట్ తాగినోడు వాడిని పిలిపి ఫస్ట్ అంతోనే మాట్లాడుతోనే వాళ్ళు రాని వీళ్ళు తీసుకెళ్ళిపోయి అర్థం అయిపోతుంది, మొత్తం సెట్ అయిపోతుంది. కొట్టుకొని చావని మనకు సంబంధమే లేదు.